నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. మీరు ఎలాంటి పరిహారాలు చెప్తుంటారండి? నేను యజ్ఞయాగాది క్రతువులే చెప్తుంటానండి ఎక్కువగా. నేను డూప్లికేట్ రెమెడీస్ నాకు ఇంట్రెస్ట్ లేదు, చెప్పను కూడా. యజ్ఞయాగాది క్రతువులు ఏమున్నాయి వాటిలో ప్రధానంగా? లక్ష్మీ గణపతి హోమం ఉంటుంది, సుదర్శన హోమం ఉంటుంది, రుద్రహోమం ఉంటుంది, పాశుపతాస్త్ర రుద్రాభిషేకాలు ఉంటాయి మెయిన్గా. కన్యా పాశుపతాస్త్రం అని, వర పాశుపతాస్త్రం అని, అఘోర గౌరీ కుబేర పాశుపతాస్త్ర రుద్రాభిషేకాలు. ఎంత అవుతుంది వీటికి రెమెడీ? అంటే మన దగ్గరకు వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళ శక్తిని బట్టి తీసుకుంటాం. మాకేంటంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం కాబట్టి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి తీసుకుంటాం. ఎందుకంటే పాపం మేము హెల్ప్ చేసే వ్యక్తులం కాబట్టి. మినిమం ఉంటుందండి 30,000, 40,000, 50,000 అలా ఉంటుంది. అంటే జాతకాన్ని పట్టి ఉంటుంది. కొంత అందరూ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. మళ్ళీ దోషం లేని వాడు ఎందుకు చేసుకోవాలి? కొంతమంది నాకు తెలిసిన కస్టమర్లు మామూలుగా వెళ్తే దోషం, ఎటువంటి దోషం లేకపోయినా 2 లక్షల రూపాయలు తీసుకుని, దోషం లేకపోతే అవసరం లేదండి, అవసరం లేదు, కానీ అట్లా ఉంది అని చెప్పి తీసుకున్నారు. అలాంటి వాళ్ళు కూడా. కానీ అలాంటి వాళ్ళని నమ్ముతున్నారు కదా ప్రజలు. మనం ఏం చేసేది కదా. ఇప్పుడు మంచి వాళ్ళని నమ్మటం తగ్గిపోయింది ఇక్కడ. రాను రాను తగ్గుతూ ఉంటుంది ఆటోమేటిక్ ఇది. ఇప్పుడు దోషం లేకపోతే ప్రతి వాళ్ళ జాతకంలో దోషం ఉండదు. నాయకంటి గారిలో టాలెంట్ ఉంది, ఆ విషయం తెలిసినప్పుడు మీరు నెంబర్ పెట్టుకుని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. పెట్టి ఇస్తున్నారు కదా, ఎందుకు ఇస్తున్నారు అనేది. నెంబర్ ఇస్తున్నారంటే ఛానల్స్ వాళ్ళు నెంబర్ వేస్తున్నారు. యాక్చువల్గా నెంబర్ వేస్తున్నారంటే కొంతమంది నెట్లో సెట్ చేసుకోలేరు. ఇప్పుడు నాయకంటి మల్లికార్జున శర్మ అనే వ్యక్తి నేనున్నాను, వెల్ క్వాలిఫైడ్ పర్సన్, 15 పుస్తకాలు రాసిన ఆస్ట్రాలజీలో. అందరూ నా దగ్గరికి వస్తారా? అదృష్టం ఉన్నవాడే వస్తాడు నా దగ్గరికి. అదృష్టం లేనివాడు వేరే మంచి చెడ్డవాడి దగ్గరికి వెళ్తుంటాడు. ఇప్పుడు కొంతమంది 4-5 ఆస్ట్రాలజర్సే ఉన్నారు నిజం చెప్పాలంటే హైదరాబాద్లో. నేను చెప్పను కానీ పేరు. మిగతా వాళ్ళందరూ లేరు. కొంతమంది వాళ్ళు ఏదో ఒకటి చెబుతుంటారు. ఈ తెల్ల పేపర్ తీసుకొని చక్రం వేయండి, ఈ చతురస్రంగా చేయండి, దీని మీద స్వస్తికి రాయండి. ఇవన్నీ ఎక్కడ చెప్పారు? వేదంలో లేదుగా. వేదంలో ఒక వేద పండితుడిని అడిగితే ఏం చెప్తాడు? యజ్ఞాన్ని చెయ్యండి, యాగాన్ని చేయండి, అభిషేకం చేయండి, లేదా ప్రదక్షిణాలు చేయండి, గుడికి వెళ్ళండి. ఈ పాయింట్ తప్పితే ఇంకేమి లేదు అక్కడ. అయితే జాతకంలో ఏదైతే అవసరమో అది చేయాలి. అది చెయ్యట్లేదంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే జాతకానికి వెళ్ళేటప్పుడు గుళ్ళో అర్చకుల దగ్గరికి వెళ్తారు సార్. గుళ్ళో అర్చకులు ఏంటంటే వాళ్ళు విగ్రహాన్ని కడగటంలో, బట్టలు కట్టడంలో నిష్ణాతులు. వాళ్ళు ఆస్ట్రాలజీ పరంగా కాదు. కొంతమంది పురోహితులు ఉంటారు. ఆ పురోహితులు ఏంది? ఉపనయనం మంచిగా చేయటం, పెళ్ళిళ్ళు మంచిగా చేయటం, సత్యనారాయణ సంవ్రతాలు ఇలాంటివిలో ఆ రుద్రాభిషేకాలు వాళ్ళు నిష్ణాతులు. సిద్ధాంతులు ఏంటంటే జ్యోతిష్యపరంగా ఉండి చెప్పేవాళ్ళు. ఇక నాలాంటి ప్రత్యేకమైన వ్యక్తులు ఏంటంటే నేనే స్వయంగా కూర్చొని వాళ్ళకు పూజలన్నీ నిర్వహిస్తా. నేను స్మార్తం నేర్చుకున్న వేదం, ప్లస్ నేను ఆస్ట్రాలజీ, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఇవన్నీ నాలాంటి వాళ్ళు వేల మీద లెక్క పెట్టచ్చు. చాలా తక్కువ మంది, అరుదు, ఒకళ్ళు ఇద్దరు హైదరాబాదు లాగా. అయితే అందరూ నా దగ్గరికి రావాలని లేదు కదా. రకరకాల వాడికి ఒక కర్మ ప్రాప్తం అండి. మంచివాడు తగలటం వాడి కర్మ, వాడి ప్రాప్తం. నిజం చెప్పాలంటే మంచివాళ్ళు తగలాలి, వాళ్ళు వెళ్ళాలి. కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు 4 జ్యోతిషులు ఉంటే 4 రకాలు చెప్తున్నారు. ఇదొక అంశం. పైగా కొంతమంది న్యూమరాలజీని పట్టుకుని దీనే నమ్మండి అని చెప్పేవాళ్ళు కొంతమంది. న్యూమరాలజీని నమ్మాలా, అర్థ సాముద్రికాన్ని నమ్మాలా, జ్యోతిషాన్ని నమ్మాలా? వీళ్ళు 4 దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తారంటే అండి, చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారండి. పురోహితులు, గుళ్ళో అర్చకుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళతో వ్రతాలు, నోములు అవన్నీ చేయించుకోవచ్చు, పెళ్ళిళ్ళు అవన్నీ కూడా. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గుణాలు అవి మాత్రమే చూస్తారు. వాళ్ళకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ తెలియదు. ఎవరో పాత రోజుల్లో పురోహితులు ఉంటారు చూసారా, వాళ్ళు మ్యాథ్స్ చదవకపోయినా వాళ్ళు గడియలు వీడియోలు బాగా లెక్కలక టకటక చేసేస్తారు. ఇప్పుడు మా నాన్నగారు లాంటి వాళ్ళు, మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, రాజమండ్రి, ఇలాంటి పెద్ద సిద్ధాంతులు ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆకలింపు చేసుకున్న వ్యక్తులు. వాళ్ళు ఎంఎస్సి మ్యాథ్స్ చదవకపోయినా వాళ్ళు గడియలు వీడియోలు క్యాలిక్యులేషన్లో వాళ్ళు మొట్టమొదటి నెంబర్ 1 గణితంలో. అలాంటి వాళ్ళు ఏంటంటే లేరు ఈ కాలంలో, చనిపోయారు, వాళ్ళు లేరు. ఇప్పుడు చిన్న గుళ్ళల్లో పూజారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు ఏం చేస్తారంటే మొహమాటం కొద్దీ చెప్తారు. అయ్యేటప్పుడు 18 గుణాలు వచ్చినాయి, 20 గుణాలు వచ్చినాయమ్మా, బాగానే ఉంది, చేసుకోండి అని చెబుతారు. అలా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో పురోహితుడి దగ్గరికి వెళ్తారు. ఆయన ఇది కాదంటాడు, కొద్దిగా అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్న ఆయన. మళ్ళీ ఇది ఏందని కన్ఫ్యూజ్ పడతారు. అసలు వాళ్ళ దగ్గరికి రావడానికి చివరిలో ఉంచుతారండి. అసలు వాళ్ళు చివరిలో వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఈ లోపల యజ్ఞయాగాది క్రతువులు ఏవో రకరకాలు చేస్తుంటారు. చాలా మంది చేస్తుంది ఏంటంటే ప్రధానంగా వచ్చేది వివాహం గురించి వస్తారు, అవును, ఉద్యోగం గురించి వస్తారు, అవును, పిల్లల గురించి వస్తారు. ఈ 3 అంశాలు నేర్చుకుంటే మనం 3 భావాలు నేర్చుకుని చాలు. అవును, చాలు.
ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది అయ్యారండి నిజం చెప్పాలంటే. చెబుతున్నారు కానీ చాలామంది కూడా అంత అరుదుగా అంత క్లారిటీగా లేదు. అయితే వీళ్ళు వాళ్ళని ఎక్కువ సంప్రదిస్తున్నారు. ఇప్పుడు మీరు కషాయవాడు అన్నట్టుగా ఇప్పుడు మంచి వాళ్ళకి చాలా తక్కువ. ఇప్పుడు ఒక పురోహితుడు ఉన్నాడు, బాగా మంచిగా సత్యనారాయణ స్మృతం చేస్తారు, ఆయన నమ్మట్ల, సరిగా చేయని వాడిని నమ్ముతున్నారు. ఇలాంటి వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. ఇలాంటి శాస్త్ర ప్రజ్ఞను అడ్డం పెట్టుకుని యూట్యూబ్ లో రకరకాల సెలబ్రిటీలు వీడియోలు చేసి అన్పాపులర్ అయిపోతున్నారు. పాపులారిటీ వచ్చే బదులు దాన్ని ఏమంటారు మీరు? అన్పాపులారిటీ అంటే ఒకటండి, పాపులారిటీకి అన్పాపులారిటీకి ఎక్కువ ఒక తేడా ఉంది. తేడా ఏంటంటే నెగిటివ్గా చెప్తే జనాలకి వ్యూస్ ఎక్కువ వెళ్తాయి. ఆ వీడియో వ్యూస్ వెళ్ళంగానే ఆ 1,00,000 మంది నెగిటివ్, ఒక వ్యక్తి ఒకటి చెప్పాడు నెగిటివ్ చెప్పాడు, అది 2,00,000 మంది చూశాడు. చూడంగానే ఆ 2,00,000 మంది వీళ్ళు అంత జ్ఞానం ఉండదు వీళ్ళకి, ప్రజలకి. మొన్న జగపతి బాబు చెప్పారు మైండ్ దొబ్బింది అని, అర్థమైందే? కరెక్ట్గా చెప్పాడు జగపతి బాబు. అసలు మనం ఆయనకి వెళ్ళి సన్మానం చేయాలి నిజంగా. అయితే నాకు అంత అనిపించింది. అయితే ఎంత జ్ఞానంతో చెప్పాడో చూడండి జగపతి బాబు గారు. అయ్యేటప్పటికల్లా వీళ్ళు ఏం చేస్తారు, 2,00,000 వ్యూలో ప్రజలందరికీ కూడా ఆయన నెగిటివ్ చెప్పాడు, ఆయన కరెక్ట్ పర్సన్ కాదని తెలియదు, వెళుతున్నారు. ఇంకెక్కువ మంది వెళ్తారు, ఎక్కువ మంది వెళ్తారు.